సీక్రెట్ ఫోన్ కెమెరా ద్వారా సుమిత్ర ముందు బయటపడ్డ గుండె పగిలే నిజం. పారిజాతం జోష్నని ఇంట్లోంచి బయటకు గెంటేసిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. జోష్న తన గ్రానితో అంటూ ఉంటుంది, గ్రాని వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బావ దీప చాలా తెలివైన వాళ్ళు. ఏదో రకంగా నిజాన్ని రాబట్టి ప్రయత్నం చేస్తారు. నిజం తెలిసిందని మనల్ని తప్పుదారి పట్టించి నిజాన్ని బయటకు లాగడానికి వాళ్ళు వేరే ప్రయత్నం చేస్తారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనే, ఖచ్చితంగా అలా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకు జాగ్రత్తగా ఉండాలి మనవరాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడ పారిజాతం అయితే వీళ్ళు అనుకున్నది ఏది జరగనివ్వకూడదు. నిజం ఎలా బయటికి రాబట్టాలో నాకు తెలుసు కదా మరదలా, తప్పకుండా నిజం దానంతటా అదే బయటకు వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకుంటుండగా, ఎలాగైనా సరే మనం మాత్రం బయట పడకుండానే ఈ ఆస్తిని నీ చేతికి చేజిక్కించుకుని ఆ పదవిని కూడా దక్కించుకుంటే ఇక ఆ తర్వాత ఏ నిజాలు బయటపడినా ప్రమాదం ఉండదు అని వాళ్ళు అన్ని నిజాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఎట్టి పరిస్థితిలోని ఈ ఇంటి వారసురాలు కాదన్న నిజం బయట పడకూడదని వాళ్ళిద్దరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. దీపా, ఏంటి పరిస్థితి? ఏముంది బావా, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. జోష్న జుట్టు మన చేతికి రాబోతుంది. అది వేసిన వేషాలన్నీ బయటపడిపోతున్నాయి అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. శివనారాయణ, ఏంట్రా కార్తీక్, ఏంటి పరిస్థితులు? మీ నాన్నని బయటికి తీసుకురావడానికి ఏదైనా దారి చూసావా? తాత, నువ్వేం టెన్షన్ పడకు. నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో, అసలు ఇందులో భాగమైన వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎలా తప్పు చేసి నాన్నని ఇరికించారో ఇదంతా కూడా బయట పెడతాను. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు తాత. ఖచ్చితంగా రా మనవడా, అది ఎవరైనా సరే క్షమించే ప్రసక్తి లేదు అని చెప్పి శివనారాయణ చెప్తూ ఉంటాడు. హీరా కార్తీక్, ఏమయ్యింది? ఏం లేదు మావయ్య, నాన్నను బయటకి తీసుకొచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ముందు అత్తని చూసుకో అని తన మావయ్యకి ధైర్యం చెప్తాడు. ఇక ఈలోగా ఎలాగైనా బయటికి తీసుకురావాలరా. శభాష్ నాన్న, ఇంకా కూడా నీకు మీ బావ మీద నమ్మకం చావలేదన్నమాట. చాలా తెలివిగా అందరూ మావయ్యను బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. కానీ అక్కడ ఆసుపత్రిలో ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు బ్రతికి బయట పడితేనే కదా జోష్న, అవును జోష్ననే మాట్లాడుతున్నాను, వాళ్ళు బ్రతికి బయట పడితేనే కదా ఇక్కడ మీరనుకున్నది జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది? మావయ్య జీవితం అంతా జైల్లోనే ఉంటాడు. ఎక్కువ మాట్లాడకు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇందులో నేనేం తప్పు మాట్లాడలేదు కదా. తప్పే మాట్లాడారు అమ్మాయి గారు. ఎవరి జాతకం ఏంటో, ఎవరు మా మావయ్యని తప్పు చేసి ఇరికించారో ఇదంతా కూడా బయట పడిపోతుంది. వెయిట్ చేయండి. ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ఏ నిజం తెలుసుకున్నారు? ఎట్టి పరిస్థితిలోని కూడా నా గురించి అయితే తెలిసే ఛాన్సే లేదు. వీళ్ళకి నా గురించి తెలుసుకోవడం వీళ్ళ వల్ల కాదు అని చాలా కాన్ఫిడెంట్గానే ఉంటుంది అక్కడ జోష్నైతే. కానీ ఇక్కడ ఆల్రెడీ సీక్రెట్ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఫోన్ పెట్టి దీప వెళ్ళిపోతుంది కదా. ఆ విషయాన్ని జోష్న గమనించుకోదు. వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటారు మామూలుగానే. ఇక ఈలోగానే వైరాకి ఫోన్ చేస్తుంది. వైరాతో కాశీ విషయం గురించి జాబ్ ఎప్పటికి వస్తుందని అడుగుతుంది. జాబ్ ఇప్పించేసాను కదా, ఇంకా అంతా బాగానే ఉంది, అంతా సెట్ అయిపోయింది, నా పగ మీ పగ రెండూ తీరిపోతున్నాయి అని చెప్పేసి అనేసరికి ఈ విషయం బయటికి రాకూడదని చెప్పడం, ఇదంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా పారిజాతం జోష్న కూడా ఆ ఇంటి వారసురాలు కాదన్న విషయం గురించి ఇవన్నీ కూడా వాళ్ళు యథావిధిగా క్యాజువల్గా వాళ్ళ రూమ్లోనే కదా వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఆ మొబైల్లో రికార్డ్ అయిపోతుంది. అలా రికార్డ్ అయిపోవడంతో ఇంకేముంది, ఇక జోష్న బయటకైతే వస్తుంది. జోష్న బయటకు వచ్చిన సమయంలో పారిజాతం కూడా తన రూమ్లో ఉంటుంది. ఆ రూమ్లో ఉండేసరికి ఈలోగా దీప్ అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ బయటకైతే తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చేసరికి దీప జాగ్రత్త, త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి ఫోన్ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఫోన్ని చూడడం మొదలు పెడతారు దీప కార్తీక్ ఇద్దరు కూడా. అలా చూస్తూ ఉన్న సమయంలోనే ఒకసారి ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇదంతా జోష్న చేసిన పని అంటే జోష్న కావాలనే నాన్నని ఇరికించి
సీఈఓ పదవి నుంచి తప్పించి తను సీఈఓ కావాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా తను తిన్న డబ్బు గురించి బయట పడకూడదని ఇదంతా చేస్తుందని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే కుటుంబం అంతా వచ్చేస్తారు. జోష్నతో సహా పారిజాతంతో సహా. ఏదో కుట్ర బాగానే చేస్తున్నారా? ఏం చేస్తున్నారు కుట్ర? మళ్ళీ మా కొంపని ఏ రకంగా నాశనం చేయాలని చూస్తున్నారు? మీ నాన్న ఆల్రెడీ సగం పరువు తీసేశాడు. మీ ఇద్దరూ కలిసి మిగతా పరువు తీసేయాలని చూస్తున్నారా? ఏముంది ఆ మొబైల్లో అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే పారిజాతం తీసుకునేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అత్తయ్య గారు, ఏముంది ఆ ఫోన్లో? ఇలా ఇవ్వండి. అదేం లేదు సుమిత్ర, ఇది ఎవరో చూసేదేం కాదు. ఇది మామూలుగానే నేనే పాపం వాడిని అనుమానించాను. లేదు అత్తయ్య గారు, ఇలా ఇవ్వండి అని చెప్పేసి సుమిత్ర లాక్కుంటుంది. అలా లాక్కునేసరికి సుమిత్ర అందులో ఉన్న బిట్టు 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 వింటుంది. ఒక పక్క జోష్న ఇక రెస్టారెంట్ సీఈఓ విషయంలో, అదే శ్రీధర్ విషయంలో ఎలా మోసం చేసింది, సీఈఓగా శ్రీధర్ని తప్పించి తను ఎలా మళ్ళీ జోష్న రెస్టారెంట్ సీఈఓ కావాలనుకుంది, వైరాతో చేతులు కలిపింది. ఇక మధ్యలో కాశీని బలిపశువుని చేసి కాశీని అమాయకత్వంగా ఇక తన కోపాన్ని అడ్డు పెట్టుకుని కాశీని ఉపయోగించుకుని తను చేసిన కుట్రలు. అంతేకాకుండా ఆ నెక్స్ట్ ఇక ఇంటి వారసురాలు కాదని నిజం బయట పడకముందే ఆస్తిని మొత్తం తను సొంతం చేసేసుకుంటే ఇంక మనం ఎక్కడున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న ఆ నిజంతో సహా మొత్తం అన్నీ కూడా బయటపడిపోతాయి. ఆ మాటలు వినేసరికి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఇక సుమిత్ర అయితే, ఏంటమ్మా సుమిత్ర, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి గ్రాని ఇదంతా? మన జాతకమే. ఇక మన పని అయిపోయింది. మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏం మాట్లాడుతున్నావు గ్రాని? అవునే, మనం మాట్లాడుకున్న ప్రతి మాట అది రికార్డ్ చేసిందే. దాని ఫోన్లో రికార్డ్ అయ్యింది. నేను చెప్తూనే ఉన్నాను, దీపం మన గదిలోకి వెళ్ళింది అంటే ఏదో జరుగుంటుందని అన్నావు తప్ప గదిలోకి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడడం ఆపలేదు. అలాగే నేను బడబడ ఊగేశాను. మన గదే కదా, ఎప్పట్లాగే మాట్లాడుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత కొంప ముంచుతుందని అనుకోలేదే అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే, ఏంటి సుమిత్ర ఇదంతా? అసలు ఈ జోష్న? అవును మావయ్య గారు, తను నా బిడ్డే కాదంట. అసలు ఎందుకు ఇంత మోసం చేశారు? నా బిడ్డని ఏం చేశారు అత్తయ్య గారు? నా కన్న బిడ్డ ఎక్కడుంది? ఎందుకు నా బిడ్డ కాని బిడ్డను నా ఒడికి చేర్చారు? ఎందుకు నాకు కడుపు శోకాన్ని మిగిల్చి నా బిడ్డని నాకు దూరం చేశారు? ఎక్కడుందో చెప్పండి, చెప్తారా లేదా అని చెప్పేసి సుమిత్ర గట్టిగానే నిలదీస్తుంది. ఇక ఒక్కసారే, నాకు తెలీదు. నేను అప్పుడే తనని ఇచ్చేశాను. అతను ఎక్కడున్నాడో తెలీదు, చనిపోయాడు. వాళ్ళు అసలు బ్రతుకున్నారో లేదో కూడా తెలీదు. పారిజాతం అంటూ చెంప పగల కొడతాడు శివనారాయణ. నా ఇంట్లో ఉంటూ నన్ను పెళ్లి చేసుకుని తింటంటి వాసాలు లెక్కబెట్టి నా మనవరాల్నే మాకు కాకుండా చేసి నీ మనవరాల్ని ఇంటి వారసురాల్ని చేస్తావా? ఈ నిజం తెలిసిన మీరిద్దరూ మా ముందు తైతక్కలాడుతూ మమ్మల్ని ఇక పరువు పోయే పనులు చేసి రోడ్డును నిలబెట్టి ఆస్తిని మొత్తం మీ ఇద్దరు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తూ చివరకు పరువుగా బ్రతుకుతున్న జోష్న రెస్టారెంట్ జోలికి కూడా వచ్చి ఆ రెస్టారెంట్నే పతనం చేయాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? మిమ్మల్ని బ్రతకనివ్వనని రివాల్వర్ తీసుకురాబోతూ ఉండగానే, లేదు తాత, ఆవేశపడి నువ్వు దోషిగా మిగలడానికి లేదు. మనలో ఎవ్వరికి ఏం జరిగినా నాకే బాధ. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాలి. ఆవేశపడి మన జీవితాల్ని మనం నాశనం చేసుకుంటే రేపొద్దున్న బాధపడాల్సింది మనమే. వాళ్ళు బాగానే ఉంటారు. లేదురా, తను నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు ఉండడానికి లేదు. సుమిత్ర, లేదు మావయ్య, నా కళ్ళ ముందు తను కనిపిస్తుంటే తను చేసిన పాపమే నాకు గుర్తొస్తుంది. నా బిడ్డని నాకు తీసుకురావాలి. అలా అని ఇక్కడుండి కాదు. తను నా బిడ్డని కనుక నా దగ్గరికి చేర్చకపోతే తనని ఏం చేస్తానో నాకే తెలీదు. నా బిడ్డ నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి అనేసరికి ఇక దశరథ కూడా కుప్పకూలిపోతాడు. అందుకేనా ఆ రోజు దాసుని చంపాలని చూసింది? దాసుకి తనకి బంధం ఉన్నా కూడా దాసునే చంపాలని చూసిందా? చిచ్చి, ఏ మనిషి ఇలాంటి దాన్న ఇంతకాలం ప్రేమగా పెంచుకున్నది అని అసహించుకుంటాడు. ఈలోగానే
ఇక శివనారాయణ, దీప, వీళ్ళిద్దరూ బ్యాగులు, అదే పాత బట్టలుంటే తీసుకొచ్చి వీళ్ళ మొహాన్ని విసిరికొట్టు అని చెప్పి ఇక ఒక్కసారే ఇద్దరిని కలిపి బయటికి తోసేస్తాడు శివనారాయణ అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.